హలో అందరికీ. ఏ ఆడపిల్లైనా కూడా పుట్టింటి వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకోవాలండి. ఎందుకంటారా, వాళ్ళు ఇచ్చింది మనకి ఎల్లకాలం ఉండదండి. మనకంటూ మనకు ఒక లైఫ్ ఉంటుంది కాబట్టి అది మన లైఫ్ గురించి మనం ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా బాగుండాలి. మన అన్నలు కావచ్చు, మన తమ్ముళ్ళు కావచ్చు, మన అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, మన అమ్మ నాన్న ఎవరైనా సరే అండి. మన పుట్టినిల్లు అనేది మాత్రం ప్రపంచంలో ఏ ఆడపిల్ల కూడా దయచేసి వదులుకోకండి. ఎందుకంటే పుట్టినిల్లు పోగొట్టుకున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ మనకంటూ తోడు ఎవరైతే ఉండదండి. పుట్టినిల్లు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో. అలాగే అత్తగారి ఇల్లు కూడా అంతేనండి. అత్తగారి ఇంట్లో కూడా చాలామందితో బంధం ఏర్పడుతుంది మనకి. ఆ బంధాలు కూడా పోగొట్టుకోకండి. కానీ జరుగుతూ ఉంటాయి, కొట్లాట్లు వస్తూ ఉంటాయి, కొట్లాట్లు వెళ్తూ ఉంటాయి. కానీ ఏదో ఒక రోజు ఎవరు నేను తప్పు చేసినా నాకు తెలుస్తుంది, వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆ బంధాల విలువ మాత్రం తెలిసిన వాళ్ళు మాత్రం పోగొట్టుకోకండి. దయచేసి పుట్టినిల్లు కాపాడుకోండి, అటు మెట్టినిల్లు కాపాడుకొని అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. కానీ పుట్టినిల్లు హ్యాపీగా ఉందంటే మనం హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉన్నామంటే మన పుట్టినిల్లు హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.